జై గురుభ్యో నమ. మనం ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఈరోజు అడ్వాన్స్ భస్త్రికా ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుందామండి. దీని గురించి ప్రత్యేకంగా దర్శనోపనిషత్తులో కానివ్వండి, శాండిల్యోపనిషత్తులో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సహజంగా భస్త్రికా ప్రాణాయామాన్ని పద్మాసనములో ఉండి మాత్రమే సాధన చేయమని చెప్పడం జరిగింది. అది పద్మాసనం రాని వాళ్ళు ఎటువంటి సుఖాసనములోనైనా కూడా కూర్చొని సాధన చేయవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ తత పద్మాసనం బద్ధ్వా కాయం శిరోగ్రీవం అని ఈ దర్శనోపనిషత్తులో చెప్పడం జరిగింది. అంటే బద్ధ పద్మాసనములో ఉండి మెడ, వెన్నుపాము, శిరస్సు సమానంగా ఉంచుకొని ఏ విధంగానైతే లోహకారుడు భస్త్రికను అంటే కొలిమి తిత్తిని మూచేస్తాడో ఆ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను వేగవంతంగా చేసి చేయలేని పక్షంలో గాలిని కుంభించి ఉంచమని ప్రస్తావించడం జరిగింది. దీనివల్ల ఏం చెప్తారంటే వాత పిత్త శ్లేష్మహరం కుండలిని బోధకం క్షిప్రం పావనం సుఖదం హితం వస్త్రాఖ్యాం తు కుంభకం ద్వివిధం గంధిత్రయ విభేదనం అని చెప్పడం జరిగింది. అంటే వాతపిత్త శ్లేష్మాలు హరిస్తూ ఉంటాయి, కుండలిని యాక్టివేట్ అవుతూ ఉంటుంది, పావనమైనటువంటి సుఖహితమైనటువంటిది ఈ ప్రాణాయామం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వెన్నుపాములో ఉన్నటువంటి అంటే సుష్మనాడిలో ఉన్నటువంటి కఫాన్ని తీసివేస్తూ ఉంటుంది, గంధిత్రయాన్ని భేదిస్తుంది అని అనేక రకాలైన ప్రయోజనాలని చేకూరుస్తుందని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి కేవలం బద్ధ పద్మాసనం ఎవరైతే వేయగలుగుతారో వారి కోసం మాత్రమే ఉద్దేశించి చెప్పడం జరిగిందనమాట. బద్ధ పద్మాసనం వేయలేని వాళ్ళు ఎటువంటి మూమెంట్లోనైనా కూర్చోవచ్చు. ఈ విధంగా ముందు పద్మాసనం వేసుకోవాలి. శరీరాన్ని సమంగా సిద్ధంగా ఉంచుకోవాలి. వీపు వెనక భాగంలో నుంచి కాలి బొటన వెళ్ళి లాక్ చేసి పట్టుకుంటాం. మెడ, వెన్నుపాము, శిరస్సు సమానంగా ఉంచుకుంటాము. చేయబోయే ముందు 1-2 సార్లు దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తాము. సింపుల్ రిథంతో చక్కగా ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేస్తున్నాం. మనసు దృష్టి ఐబ్రో సెంటర్లో ఉంటుంది.
ఆ విధంగా మన మనసు దృష్టి భృకుటి భాగంలోనే నిలిపి ఉంచి ఎంతసేపు అయితే ధ్యాన స్థితిలో ఉండగలుగుతారో అంతసేపు ధ్యానం చేయాలి. అదేవిధంగా దీన్ని 3 రౌండ్లు చేసుకోవాలి. ఒక రౌండ్ ఎంతసేపు చేస్తే అంతసేపు చేయటం, రేచక కుంభకంలో ఉండగలిగినంతసేపు ఉండటం, తర్వాత ఉండలేనప్పుడు గాలి తీసుకొని మళ్ళీ పూరక కుంభకంలో ఉండగలిగినంతసేపు ఉండటం, తర్వాత నెమ్మదిగా రేచకం చేయటం. ఆ తదుపరి ధ్యాన స్థితిలో ప్రశాంతంగా భృకుటి భాగంలో మనసు నిలిపి ఉంచటం. యావత్ దృష్టి భ్రువోర్మధ్యే తావత్కాలం భయం కుతః అంటాడు హఠయోగములో. ఎంతసేపు అయితే మన మనసు దృష్టి భృకుటి భాగంలో నిలిపి ఉంచుతామో అంతవరకు జరా మరణాలు అనేటువంటివి ఉండవు అని చెప్తాడు. అదేవిధంగా భగవద్గీతలో కూడా ప్రయాణకాలే మనసా చలేన భక్తో యక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే దృష్టి మావర్స్యే సతం పరం పురుషముపైతి దివ్యం అంటాడు. ఎవరైతే అంత్యకాలములో భృకుటి భాగంలో మనసు నిలిపి ఉంచి తదేకంగా నన్నే స్మరిస్తూ ఉంటారో వారు నన్నే చేరుకుంటారని భగవంతుడు చెప్పడం జరిగిందనమాట. యోగులకి భృకుటి భాగం అనేటువంటి దాన్ని త్రివేణి సంగం అని, త్రికోటి అని, జ్ఞాననేత్రం అని అనేక విధములుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా దీన్ని 3 భాగములుగా 3 సార్లు చేసి హాయిగా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండాలి. అదేవిధంగా ఈ బద్ధ పద్మాసనములోనే కపాలభాతి ప్రాణాయామాన్ని కూడా మనం సాధన చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు బాగా అడ్వాన్స్ ప్రాక్టీస్. ఓన్లీ ఎగ్జలేషన్, అదేవిధంగా దీనిలో కూడా 120 స్ట్రోక్స్ కపాలభాతి, చివరిలో ఎగ్జలేషన్ హోల్డ్, తర్వాత ఇన్హలేషన్ హోల్డ్. ఆ విధంగా మనసు దృష్టి భృకుటి భాగంలో ఉంచుకొని 3 రౌండ్లు సాధన చేయాలి. భస్త్రికాని ప్రత్యేకంగా కపాలభాతిని ఈ బద్ధ పద్మాసనములు ఉండి చేయటం వల్ల మామూలుగా చేసిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికైతే కేవలం అడ్వాన్స్ ప్రాక్టీషనర్స్కి మాత్రమే నేను వివరించడం జరుగుతుంది. ఎందుకంటే మనం అసోసియేషన్ మొత్తం కూడాను గురువులది కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులందరికీ కూడాను హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై